వెల్కమ్ టు న్యూస్ వీడియోస్ అండి. 23వ రోజు కార్తీక పురాణానికి స్వాగతం. ఈరోజు నిషిద్ధాలు: ఉసిరి, తులసి. దానములు వచ్చేసి మంగళ ద్రవ్యాలు, పూజించాల్సిన దైవం అష్టమాతృకలు, జపించాల్సిన మంత్రం శ్రీమాత్రే నమః అష్టమాతృకాయ స్వాహ. ఫలితము మాతృరక్షణ. కార్తీక పురాణం 23వ అధ్యాయము. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ పునిపుంగవ, విజయముందిన పురంజయుడు ఏమి చేసినావు వివరింపము అని అడగగా, అత్రి మహాముని ఇట్టి చెప్పిరి: కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం నా సమాన బలోపేతుడే. అగ్నిశేషము శత్రుశేషము ఉండరాదని తెలిసి తన శత్రురాజును అందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియువాతి తేజవంతుడు, వేదాంగవేత్త అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన కీర్తిని ప్రసరింపజేసి శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాధురంధుడై కార్తీక ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడే ఉండెను. ఇన్ని ఏళ్ళ ఇతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసుడు, సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించుచున్న. ఎన్నో తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతార్థుడనగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దాన్ని రెండవ వైకుంఠమని పిలిచెదరు. నీవచ్చటికేగి శ్రీరంగనాథ స్వామిని రక్షింపుము, నీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందురు అని పలికెను. అంత పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున పుణ్యక్షేత్రములను దర్శించచ్చు, ఆయా దేవతలను సేవించచ్చు, పుణ్యనదుల్లో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై ఓడించిన శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాదం, వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగం నందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరిన. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతములు మహిమలను అతని రాజ్యమందుల జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురాగ్యాలతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి కల వారి, వైరిగర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంస గజగామినులు, పద్మపత్రాయుతలోచనులు, విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మజిత్వము, సింహ చాపి కుచపీనత్వము కలిగి, రూపవతులై, సింహశీలవతులై, గుణవంతులై, ఖ్యాతి కలిగి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్యగీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢలై, వయోగుణ రూప లావణ్య సంపన్నులై, సదా మోహన హాసాలంకృత ముఖశోభితులై ఉండి, ఆ పట్టణ కులాంగనులు పతి శుశ్రూషా పారాయణలై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హాసోల్లాస పులగాంకిత శరీరులై ఉండరి. పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీక మాసవ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాయిద్య తూర్యధ్వనులతో ఎదురేరి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమును ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి ఉండి దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన నొచ్చు కొంతకాలమును గడిపి వృద్ధాప్యము వచ్చుడిచే ఏకవాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తులు చేసి తాను వానప్రస్థానము స్వీకరించి అరణ్యమునికి ఎగిన. అతడు వానప్రస్థానముందు కూడా ఏటేటా విధి విధానమున కార్తీక వ్రతం ఆచరించు క్రమక్రమముగా శరీరము హీనము ఒకటచే, శరీరం ఉడుకుటచే మరణించి వైకుంఠమునకు పోయిన. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దాన్ని ప్రతివారను ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు విని వారికి కూడా వైకుంఠ ప్రాప్తి. ఇట్లా స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రవక్త కార్తీక మాసమందలి త్రయోవింశోధ్యాయము 23వ రోజు పారాయణము సమాప్తము.
లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.